హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈస్టర్న్ రైల్వే అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈఆర్కి సంబంధించి కోల్కతా బేస్డ్ మనకి 3115 యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. చూసుకుంటే కనుక 14 ఆగస్ట్ 2025 ఇంకా 13 సెప్టెంబర్ 2025 లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్ 2025-26 అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకుంటే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు మొదటైతే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చదువుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలని చెప్పేసి నోట్ అయితే ఉంది. అలాగే ఇంకొక నోట్ కూడా ఉందన్నమాట. ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఉన్నారో ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కనుక మీకు వుడ్ వర్క్ టెక్నీషియన్లో కనుక ఉంటే మీరు కార్పెంటర్ ట్రేడ్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఇక్కడ ఒక ఇదైతే ఉందన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ మనకి ట్రేడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో దాన్ని బట్టి ఇక్కడ దాంట్లో అయితే మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డివిజన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇక్కడ హౌరా డివిజన్ తీసుకుంటే కేటగిరీ వైజ్ కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. మీరు సపోజ్ కనుక ఫిట్టర్లో కనుక మీరు ఐటీఐ చేస్తుంటే మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇది చెక్ చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ మనకి వేరే డివిజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని డివిజన్స్లో మీ కేటగిరీ వైజ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే ఏ డివిజన్లో ఏ కేటగిరీలో ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది దాన్ని బట్టి ఇక్కడ ట్రేడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఏదైతే ఉందో మనకి 10th మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా కూడాను ఏజ్ అనేది మన 13 సెప్టెంబర్ 2025 అయితే చెక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఏజ్కి సంబంధించి 15 to 24 years అనమాట. అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 13 సెప్టెంబర్ 2025కి మీరు చెక్ చేసుకోవాలి. 15 to 2025. ఇంకా కూడా SC ST వాళ్ళకి వచ్చేసరికి ఒక 5 years అంటే 29 దాకా అవకాశం ఉంటుంది. OBC NCL వాళ్ళకి మాత్రం నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఒక 3 years అంటే 27. PWD క్యాండిడేట్స్కి 34 దాకా వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం 13 సెప్టెంబర్ 2025కి చెక్ చేసుకోవాలి. అలాగే కమ్యూనిటీ మీ యొక్క కేటగిరీ ఏంటనే సెలెక్ట్ అయితే ఎస్సీని ఎస్టీని ఈడబ్ల్యూఎస్ ఓబీసీని ఎంటర్ చేసుకోవాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1/4/2025 తర్వాత ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి పోస్టులు కూడాను మీకు వస్తాయి అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే PH క్యాండిడేట్స్ వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్. రిలీజియన్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్సర్వీస్ అయితే వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఆర్ యూ వ్యాడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ దీనికి సంబంధించి ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ ఆఫీసర్ కానీ ఇంకా జవాన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించినటువంటి డిసీజ్డ్ ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అయ్యి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టేస్తే సరిగా నన్ను పెట్టేస్తే సరిపోతుంది. ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం అలాగే ఈమెయిల్ ఐడి సెకండ్ టైం అంటే 2 times ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అనమాట. మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 2 times ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్, డోర్ నెంబర్ కానీ లేదంటే స్ట్రీట్ నేమ్ కానీ, స్ట్రీట్ ఉంటుంది కదా మీ అడ్రస్లో నుంచి, లొకాలిటీ సిటీ కానీ టౌన్ కానీ విలేజ్ కానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. స్టేట్ మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అనమాట. మీరు ఇక్కడ
స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను మనకి వస్తున్నాయి. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, పర్వాలేదు, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అనమాట. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటనేది మీకు మీ అడ్రస్కి దగ్గరగా ఉన్నటువంటిది. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్అప్ అయితే అయిపోతాయి ఆటోమేటిక్గా. 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. రోల్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ కాదు, రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే 10th క్లాస్ బోర్డు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బోర్డు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సపోజ్ సిబిఎస్సి అయితే కనుక ఇది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 10th క్లాస్లో మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఒకవేళ కనుక మీకు గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక దాన్ని పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. 10th క్లాస్ ఏ సంవత్సరంలో మీరు 10th పాస్ అయ్యారు అనేది ఇట్లా చేసుకో. ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఇలాగనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఏ ఐటీఐలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, ఏ ఇయర్లో చదువుకున్నారు, ఐటీఐ అనమాట. అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. టోటల్ మార్క్స్ ఎంత, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, మొత్తం మార్క్స్ అంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీకు వచ్చిన మార్క్స్ మొత్తం మీద అనమాట. అలాగే ఇక్కడ ఆల్ సెమ్స్ లేకపోతే ఆల్ ఇయర్స్ మొత్తం కలుపుకొని మీకు ఎన్ని వచ్చినాయి మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలాగే టిక్ ఆన్ చేసుకోవాలి. ఇది టిక్ ఆన్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ టు కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకో. ఎస్పెషల్లీ బ్లూ కలర్లో ఉన్నవి ఏదైనా ఉంటే కనుక మనం ఎడిట్ అయితే చేసుకో. ఇక్కడ ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఎడిట్కి వెళ్ళి అన్నీ కూడా మార్చుకున్న తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సపోజ్ మీరు కనుక అన్నీ వెరిఫై చేసుకొని అన్నీ కనుక ప్రాపర్గా ఉండి మీరు కంటిన్యూ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఇది టిక్ ఆన్ చేయాలి. అప్పుడు కంటిన్యూ అనే బటన్ వస్తుంది. లేదు ఏదైనా మిస్టేక్స్ ఉండి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద ఆప్షన్ తీసుకోండి, ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే కింద టిక్ చేస్తే ఎడిట్ వస్తుంది. లేదా అన్నీ బాగున్నాయి అనుకుంటే పై టిక్ చేస్తే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో డూ యూ వాంట్ సబ్మిట్ అని వస్తుంది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలౌట్ అయిందనమాట. సో అదైతే నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళకైతే కనుక ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఎవ్వరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ మాత్రం వాళ్ళకి లాస్ట్లో ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట, పేమెంట్ గేట్వే. దాని ద్వారా మీరు 100 రూపీస్ ఎలా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఏదో ఒక దాని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి ఇందాక డిస్ప్లే అయింది. అక్కడ తర్వాత మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది మీకు. ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్నారు, ఎంటర్ చేయాలి. క్యాప్చా కూడాను మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. ఇది మన సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫిల్ యూనిట్ ప్రిఫరెన్స్ ఉంది ఒకటి, తర్వాత అప్లోడ్ ఇమేజెస్, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రింట్ అప్లికేషన్, ఈ విధంగా అనమాట అయిపోతుంది. గ్రీన్ కలర్లో ఉన్నది అయిపోయింది. సో ఇప్పుడు మనం యూనిట్ ప్రిఫరెన్స్ అయితే చేసుకోవాలన్నమాట. యూనిట్ ప్రిఫరెన్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక అక్కడ హౌరాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే అసన్సోల్లో, అలాగే జమల్పూర్ వర్క్షాప్లో ఎన్ని ఉన్నాయి, అలాగే అక్కడ మాల్డాలో ఎన్ని ఉన్నాయి, అలాగే చూసుకోవాలన్నమాట. దాని ప్రకారం మీకు మీ కేటగిరీలో మీ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక యూనిట్ ప్రిఫరెన్స్ డిఫరెంట్గా అయితే ఇవ్వాలన్నమాట. మొదటి ఇచ్చిన దానికి మీకు మొదట ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు. ఇలాగ అన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట చేసుకోవాలి. మీ నోటిఫికేషన్ చూసుకొని ఇదైతే సెట్ చేసుకోవాలి. సబ్మిట్ అనాలి. ప్లస్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB వరకు అలౌ చేస్తారనమాట. మీ సైజ్ ఏదైనా రెడ్యూస్ చేసుకోవడానికి ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్లోకి వెళ్ళిపోతే మనకి
జేపీజీ ఫైల్ ఇంక్రీజర్ అలాగే రెడ్యూసర్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం మీరు ఈజీగా అదైతే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అట్లాగే సెలెక్ట్ సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ కూడాను మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని ఇది కూడాను మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20 to 50 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి 10 to 40 KB వరకు అలౌ చేస్తారు. రిమైనింగ్ ఫైల్స్ వచ్చేసరికి 300 KB వరకు అలౌ చేస్తారు అండి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట. 10th మార్క్ షీట్, అలాగే 10th సర్టిఫికెట్, అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడా మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది అప్లోడ్ చేసుకోవాలి. ఐటీఐ మార్క్ షీట్, ఐటీఐ సర్టిఫికేట్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏవైతే ఉన్నాయో అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఇది అప్లోడ్ చేయాలి. ఇందాక మన ఫార్మేట్ అయితే ఉన్నది అనమాట. ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఫార్మేట్స్ ఉన్నాయి, అప్లోడ్ అనాలి. అప్లోడ్ అయితే అవుతాయి. ప్లస్ మనకి ఇమేజ్ టూల్ ఉంటుంది అనమాట. image.ph7.orgలో ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత సైజు కావాలని అంత సైజ్ కేబీలో ఇచ్చేసి రెడ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్స్ కూడా కొన్ని మనం సైజ్ అంటే 100 ఉండాలి, మినిమం 100 ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చి 300 దాకా అలౌ చేస్తున్నారు కాబట్టి అది కూడా మనం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ అన్నీ అప్లోడ్ చేస్తే కనుక ప్రాపర్గా ఇలాగైతే వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వే అప్లికేషన్ అప్రెంటిస్ ఫర్. ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ని తీసుకోవచ్చు అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు అయితే వస్తుంది లాస్ట్లో ప్రాంప్ట్. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి 10th క్లాస్లో మినిమం అయితే మీకు 50% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఐటీఏలో వచ్చినటువంటి మార్క్స్ని రెండింటిని కలుపుతారనమాట ఈ విధంగా. అది ప్లస్ ఇది ప్లస్ 2 వేసి యావరేజ్ చేసుకుంటే అది ఒక షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేస్తారు. ఎగ్జామినేషన్ అయితే ఏమి లేదు. అలాగే ఇక్కడ కింద ఒక ఎనెక్జర్ ఉందన్నమాట డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి సంబంధించి పారా 5 of 3 of the following determining the merit. దాని ప్రకారం ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే మీరు సరిపోతుంది. ప్లస్ లాస్ట్లో మనకి ఈడబ్ల్యూఎస్ ఎనెక్జూరు, అలాగే ఓబీసీ ఎనెక్జూరు, అలాగే ఇక్కడ మనకి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక దానికి సంబంధించిన మెడికల్ అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఓబీసీ సంబంధించినటువంటిది కూడా ఉన్నది. సో ఇవన్నీ ఫార్మాట్స్ మీకు ఏదే అప్లికబుల్ అయితే అవి ప్రింట్ అయితే తీసుకొని అదైతే సబ్మిట్ అయితే చేసుకోవాలి.